న్యాయస్థానాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే లాయర్లకైనా శిక్ష తప్పదనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఒక న్యాయవాదికి లక్నో హైకోర్టు 6 నెలల జైలు, 2000 రూపాయల జరిమానా విధించింది. ఇంతకు ఈయన చేసిన నేరం ఏమిటంటే కోర్టుకు వచ్చే సమయంలో నల్లకోటు ధరించకపోవడం, చొక్కా గుండీలు సక్రమంగా పెట్టుకోకపోవడం. 2021 ఆగస్టులో అశోక్ పాండే అనే లాయర్ ఒక కేసును వాదించడానికి కోర్టుకు వచ్చారు. అప్పుడు ఆయన నల్లకోటు ధరించలేదు, చొక్కా గుండీలు సరిగా పెట్టుకోకపోవడంతో న్యాయమూర్తి మందలించి ఈ విధంగా చేయడం కోర్టు ధిక్కరణ అవుతుందని మందలించారు. వెంటనే కోర్టు నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన అశోక్ పాండే న్యాయమూర్తులంతా గూండాలంటూ విమర్శించారు. ఈ కేసును లక్నో హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ అనంతరం ఆయన ప్రవర్తన సక్రమంగా లేదని పేర్కొంటూ 6 నెలల జైలు, 2000 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో నెల పాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.